ఉన్నారు మా ప్రతినిధి రాజు కడప పార్లమెంట్ కానీ కడప పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పరిస్థితి ఏంటి? రాజు గారు వినిపిస్తోందా? కడప నుంచి కడప పార్లమెంట్ కానీ అలాగే కడప పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ఏ పార్టీలు లీడ్లో ఉన్నాయి? కూటమా లేకపోతే వైసీపీయా? థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నిక ఫలితాలు చెప్పండి రాజుగారు, చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు రాజుగారు, అన్మ్యూట్ చేసుకోండి. రాజుగారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. దానికి వెళ్ళిపోండి. మరి టీడీపీ అభ్యర్థికి సంబంధించి భూపేశ్ రెడ్డి మరి 2736 ఓట్లలో ఉన్నారు. షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా 257 ఓట్లతో ఉంటున్నారు. ప్రస్తుతం నుంచి ఈ అప్డేట్ ఇప్పుడు వరకు అయితే ఉంది. అయితే కడప 7 నియోజకవర్గాలకు సంబంధించి మనకు అందినటువంటి సమాచారం మేరకు మొత్తం చూస్తే కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మాధవిరెడ్డి దాదాపు 665 ఓట్లతో ఆధిక్యంలో ఉంటున్నారు. మరి అదే విధంగా బద్వేలు వైసీపీ సంబంధించిన దాసరి సుధా అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సుధా కూడా 1483 ఓట్లతో ఆధిక్యం ఉంటున్నారు. మరి ప్రొద్దుటూరు కూడా మరి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరదరాజరెడ్డి కావచ్చు, పుట్టరాజు సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తూ బరిలో ఉంటున్నారు. వీరు కూడా టీడీపీ రేస్ లో ముందంజలో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అటు చూస్తే రాజంపేట పార్లమెంట్ కి సంబంధించి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆధిక్యంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన 1482 ఓట్ల ఆధిక్యంలో ఉంటున్నారు. మరి రాయిచోటి కూడా మరి శ్రీకాంత్ రెడ్డి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మొట్టమొదటిగా ఈ యొక్క టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి బరిలో ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇంకా మిగతా సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో అటు జమ్మమడుగు కావచ్చు, చెప్పండి. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు, రైట్. సో చూస్తున్నాం కదా రామరెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా మీరు గమనించారు. కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అలాగే మీ పార్లమెంటు అభ్యర్థులు రాజమండ్రి నుంచి మీ పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అక్కడి నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి గారు టీడీపీ సీనియర్ పార్టీ మెంబర్, పార్టీ ఫౌండర్ మెంబర్, ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అలాగే చాలా చోట్ల కూడా ఈవెన్ రాయలసీమలో కూడా కూటమి ఖాతా ఓపెన్ చేసింది. చాలా బలంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి. కూటమి వేవ్ నడుస్తుంది అన్నట్టుంది. ఇది ఏ సర్వే కూడా ఎన్ని సర్వేలు వచ్చాయి కానీ ఇట్లా వన్ సైడ్గా ఉంటుంది ఏపీలో అనేది చెప్పలే. ఎక్కువ సర్వేలు ఏంటంటే కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కూటమికి మెజారిటీ వస్తాయి.